అయితే రాజేంద్ర ప్రసాద్ గారితో మీరు చాలా సినిమాలు చేశారు. బట్ మిస్టర్ పెళ్ళానికి వచ్చేసరికి మీరు చేయాల్సింది వేరే వాళ్ళు చేశారు. శుభలగ్నంలో కూడా అలాగే మిస్ అయింది. ఏంటి అది అది ఎలా జరిగింది? అవకాశాలు రాలేదా, లేదంటే ఎక్స్పోజింగ్ ఇలాంటివి చేయడం ఇష్టం లేదా, లేదంటే దేని వలన? ఎక్స్పోజింగ్ అని ఏం లేదండి. నేను కూడాను నరేష్ గారితో వాళ్ళతో చేసిన సినిమాల్లో స్విమ్ సూట్ వేయాల్సి వచ్చింది. అంటే ఎవరో వేరే దృష్టితో చూడడం కానీ, ఎన్టీఆర్ గారితో కూడా చేశారు కదా, సో ఆయనతో ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయి షేర్ చేసుకోవడం? బ్యూటిఫుల్ అండి. సో రెమ్యూనరేషన్స్ కూడా ఎలా ఉండే అప్పట్లో? బాగానే ఉంది. లవ్ మ్యారేజా లేదంటే అరేంజ్డేనా? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. మీకు లవ్ చేసేంత తీరిక కూడా దొరికిందా అప్పుడు? అది లవ్ చేయి బడవలసి వచ్చింది. నాకు మా వారికి సరిగ్గా లేదనేదో మీరు మధ్యలో కొన్ని అంటే నేను. హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. బాపు బొమ్మ అనగానే ఏంటంటే బాపు గారు గీసిన బొమ్మలు గుర్తొస్తాయి మనకి, కానీ ఆయన స్క్రీన్పై చక్కగా అందంగా చూపించిన హీరోయిన్స్ కూడా గుర్తొస్తారనమాట. వాళ్ళల్లో ముందు వరుసలో ఉండే పేరైతే కనుక దివ్యవాణి గారు. పెళ్లి పుస్తకం అనేది వచ్చి కొన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటికీ కూడా ఆ సినిమాలో దివ్యవాణి గారు లాంటి వైఫ్ వస్తే బాగుండదని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. ఎందుకంటే ఆవిడ చక్కగా చెక్కిన బాపు బొమ్మలా ఉంటారు కాబట్టి. సో ఆ దివ్యవాణి గారు మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. హాయ్ మేడం. హాయ్ అండి. అండ్ ఎన్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలానే మా తారక్ కూడా హాయ్ తారక్. అంటే అప్పట్లో చైల్డ్హుడ్ క్రష్ అనమాట చాలా మందికి. అంటే ఇప్పటికీ అలాగే ఉన్నారు అనుకోండి, పెద్దగా తేడా ఏం రాలేదు. చాలా మంది అదే చెప్తారు, మీ ఏజ్ ఆర్టిస్టులు అందరికీ చేంజెస్ ఉంది అని. సో మమ్మీ నేర్పించిన గుడ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ కానీ బయట ఫుడ్ ఎక్కువ తినం, అన్నిటికన్నా ముందు ఇది క్లీన్గా పెట్టుకుంటాం కాబట్టి దట్ ఈజ్ రిఫ్లెక్ట్. లోపల ఏది ఉంటే బయటకు అదే వస్తుంది, అంతే కదా. లోపల హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి మీ ఫేస్ మీద కూడా అదే హ్యాపీనెస్ అనేది, గ్రడ్జెస్ ఇలాంటివి లేకుండా హ్యాపీనెస్ ఉన్న ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా దాన్ని తట్టుకొని. అంటే ఒకటండి, మన హృదయం ఎప్పుడు క్లీన్గా ఉన్నప్పుడు మనం అది కూడా మన ఫేస్లో కానీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఆ బ్రైట్నెస్ అనేది. అయితే యాక్చువల్గా మీరు ఇందా నుంచి బాబు అంటున్నారు, పాప అంటున్నారు, అసలు ఏంటి కుటుంబం ఏంటి, మీ హస్బెండ్ ఎవరు, అసలు ఏంటి మీ నేపథ్యం ఏంటి? మా వారు కాఫీ ప్లాంటర్ అండి. కాఫీ ఎస్టేట్. ఓకే, ఎక్కడ? కూర్గ్ డిస్టిక్, కార్మాడ్ అక్కడ. ఓకే, కర్ణాటక. 2 పిల్లలు, బాబు పాప, కిరణ్ బాబు, తరుణ్య. మా పాప 2 ఇప్పుడు యూఎస్ఏలో ఉన్నారు, స్టడీస్ జరుగుతూ ఉంది. ఓకే, మీరు మరి ఆయన అక్కడే ఉంటారా లేకపోతే మీతో ఉంటారా? ఆయన అక్కడ ఎస్టేట్ పనులు ఉంటే అక్కడ చూసుకుంటారు, ఇక్కడ వర్క్ ఉంటే ఇక్కడ చూసుకుంటారు, అటు ఇటు జర్నీ. సో మరి మీరు ఇక్కడే? నేను ఇంతకుముందు ట్రావెల్ చేసేదాన్ని అటు ఇటు. సో ఇప్పుడు ఇక పిల్లలు దీనిలో పాలిటిక్స్ సిటీ కదా, అందులో మళ్ళీ మూవీస్ అది అని అనుకుంటున్నాము. సో ఇక్కడ ఇక్కడే సరిపోతుంది. అంటే విత్ యువర్ పర్మిషన్, అంటే నేను మొన్న ఇక్కడ ఒక దగ్గర చూసాను, యాక్చువల్గా నాకు మా వారికి సరిగ్గా లేదనేదో మీరు మధ్యలో కొన్ని అంటే నేను ప్రభువుని నమ్ముకోవటం, కొన్ని భేదాభిప్రాయాలు. ఆయనకి ఇష్టం లేదా ఇది రిలీజ్? ఇష్టం లేదని కాదు కానీ కొద్దిగా ఇద్దరికి కొంచెం అభిప్రాయ భేదాలు అనేవి ఉన్నాయి. సో నాకు ఎక్కడ ఆయన ఇబ్బంది పెట్టరు. ఇప్పుడు ఓకేనా, సెటిల్ అయినట్టేనా? సెటిల్ అంటే ఏం లేదులే, కానీ లైక్ ఎలా అంటే ప్రతి దాంట్లో మాకు మంచిగా సజెషన్స్ ఇస్తారు, మనం ఇది మంచిది ఇదిగో ఇట్లా అని చెప్తారు. కానీ కొన్ని అభిప్రాయ భేదాలు అయితే ఉన్నాయి అంతే. అదే నేను అనేది. ఇప్పుడు అంటే మీరు భార్యాభర్తల కింద ఉన్నట్టేనా, లేదంటే కనుక అంటే ఏదో ఫర్ ద సేక్ ఆఫ్? భార్యాభర్తల కిందనే అని కాదు, మాకు డైవోర్స్ అట్లా కాదు. కానీ నాకేంటంటే కొన్ని పట్టుత్వాలు దీన్ని బట్టి నేను లైక్ ఎలా చెప్పాలి అంటే, కొన్ని నచ్చిన వాటికి నేను ఇమ్మడలేను అంతే. నన్ను ఇబ్బంది పెట్టరు, ఆయన ఇబ్బంది పెట్టరు. పిల్లల వరకు వాళ్ళ హీ ఈజ్ గుడ్ ఫాదర్. బట్ నా లైఫ్ నాదే. లవ్ మ్యారేజా లేదంటే అరేంజ్డేనా? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. ఓకే, మీకు లవ్ చేసేంత తీరిక కూడా దొరికిందా అప్పుడు? అది లవ్ చేయి బడవలసి వచ్చింది. ఓకే, మనకి అంత లవ్ అసలు మాట్లాడే అంత ఇది భయం చాలా ఎక్కువ. మా మమ్మీ ఎప్పుడు హిట్లర్ లాగా ఉండేవాళ్ళు. షూటింగ్లో కూడా ఎప్పుడు నేను ఎక్కువ ఎవరితో మాట్లాడటమో బయటికి పోవటం అసలు లేదు. హాయ్ బాయ్ పద్ధతిగా నాకేంటంటే ఎవరైనా షూటింగ్లో ఉండి నలుగురు కూర్చొని డబుల్ మీనింగ్ జోక్స్ వేసిన, లేడీస్ ఉన్నప్పుడు ఇండీసెంట్గా బిహేవ్ చేసినా కూడా అసలు నాకు నచ్చదు. ఇమ్మీడియట్గా నేను మాట్లాడేస్తాను. ఈవెన్ ఇప్పుడు స్టేజెస్ మీద ఏదైనా ఉన్నప్పుడు కూడాను లేడీస్ అంటే ఆల్వేస్ గివ్ రెస్పెక్ట్. వాళ్ళు అది ఒక ఏంటి క్యారెక్టర్ పరంగా
ఆ సినిమాలో అనుగుణంగా ఇప్పుడు జయమాలిని గారు ఎన్నో క్యారెక్టర్స్ ఆమె ఒక తను ఒక డాన్సర్ గారిని చేశారు. అలానే స్టేజ్ మీద ఉన్నప్పుడు అగౌరవంగా మనం మాట్లాడకూడదు. సో అట్లనే ఆడదాన్ని ఎక్కడున్నా కూడా విలువ ఇవ్వాలి, పద్ధతులలో ఉండాలి. నువ్వు ఒక మాట మాట్లాడావంటే అది ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ప్లస్గా ఉండాలి. అది చేసినప్పుడే నువ్వు నిజమైన మనిషివి, మగవాడివి అనేది నా యొక్క ఒపీనియన్ అండి. చిన్నప్పటి నుంచి కూడా నేను ఖండించేదాన్ని. చాలామంది కామెడియన్స్ ఉన్నా, అందుకే నా దగ్గర ఎవరు ఎక్కడ చేసేవారు కదా. అయితే ఇప్పుడు అంటే మీటూ వచ్చింది, ఒకప్పుడు ఏం ఉండేది కాదు కదా, మరి ఎలా చేస్తున్నారు? మీటూలతో సమానం. మా అమ్మగారు మీ పక్కనే అమ్మగారా? ఉన్నారా? ఓకే. ఈ మీటూలు ఏం లెక్క, మా మమ్మీ 1000 మంది మీటూలకు సమానం. మా అమ్మగారు ఏయ్ మా అమ్మ ఏంటి ఇలా అన్నావు అలా అన్నావు అని చెప్పని ఖచ్చితంగా అడిగాం. బట్ అంత స్థితి కూడా రాలేదులేండి. నేను చూడండి ఎక్కువ నేను ఇండస్ట్రీలో లేను. హార్డ్గా నేను వర్క్ చేసింది 3 to 4 years. ఆ 3 to 4 yearsలో డాన్స్ కన్నడలో సూపర్ డూపర్ హిట్ మూవీ, తెలుగులో టక్క 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 హ్యాట్రిక్ కొట్టేశాను. షార్ట్ పీరియడ్లో నేను మ్యారేజ్ చేసుకున్నాను. నా వయసులో ఉన్నటువంటి హీరోయిన్స్ అందరూ సగం వయసు అయిపోయినాక పెళ్లి చేసుకుని ఇప్పుడు పిల్లలందరూ ఇంకా 6వ తరగతి 7వ తరగతి చంటి పిల్లలు వేసుకొని తిరుగుతున్నారు. నా పిల్లలు ఇప్పుడు మేము వెళ్ళామనుకోండి కాలేజీనా అని అంటారు. నేను 22 yearsగా నాకు బాబు పాప అటువైపోయింది. ఇప్పుడు వాళ్ళు మనకి ఇప్పుడు శక్తి ఉండగానే వాళ్ళకి మనం హెల్ప్ చేసే స్థితిలో ఉన్నాము. సో అట్లా పరిస్థితులు మనకి అనుగుణంగా ఉండటం ఒక రకంగా నాకు ప్లస్. కాబట్టి ఇండస్ట్రీలో ఎక్కువ నేను స్ట్రెస్ తీసుకోలేదు. ఓకే. ఎప్పుడు మిమ్మల్ని అంటే ఎవరో వేరే దృష్టితో చూడడం కానీ ఏమంటే చూడకుండా ఎందుకుంటారండి? చూడడం అంటే మీకు తెలిసేలాగా అది తెలిసి కొన్ని ఉంటాయి, తెలియక కొన్ని ఉంటాయి. ఏం పెద్ద మైండ్ ఎప్పుడు చేసుకోలేదు. మంచిగా నాకు బాపు గారి డైరెక్షన్లో షార్ట్ పీరియడ్లో అది పడటం. మన పెద్ద డైరెక్టర్ వంశీ గారిని అనుకోకుండా కలిసాం. మాటల మధ్యలో ఆయన అదే చెప్పారు, అసలు ఈ అమ్మాయి ఎవరో ఎవరికి తెలియదండి. ఈ అమ్మాయి ఏ రోజు అప్పట్లో ఏంటి ఇప్పుడంటే డిఫరెంట్ అయిపోయింది. ఒక మేనేజర్ అని లేకపోతే లైక్ ఏదో అంటారండి, ఎట్లా ఇప్పుడు ఆర్టిస్ట్కి పిఆర్ఓస్ అప్పుడు ఉండేవాళ్ళు. కానీ నేను ఏ రోజు ఒక ఆర్టిస్ట్గా ఒక ఆఫీస్కి గడపెక్కి నాకు ఈ క్యారెక్టర్ ఇవ్వండి అని అడగల. ఆ జాబ్ అంతా మా మమ్మీ మా సిస్టర్ తీసుకున్నారు. సో ఒక షోకేస్లో ఒక గాజు బొమ్మలాగా నేను రావటం, ఎక్కువ నేను కష్టపడకుండా మంచి మూవీస్ నాకు పడటం, అక్కడ నా టాలెంట్ అనేది బయటకు వచ్చింది. ఏ ఆర్టిస్ట్ ఉన్నా నేను ఎవరితో చేసినా కూడా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని కానీ, సో ఆ అమ్మాయి న్యాచురల్గా చేస్తుంది, మన ఇంట్లో మనిషిలాగా అనిపించేది. అట్లా ఒక పీక్ రేంజ్ వెళ్ళే టైంలో సడన్గా ఇమీడియట్గా 3-4 years హార్డ్లీ నేను వర్క్ చేశాను. ఇమీడియట్గా పెళ్ళి. మరి అప్పుడు మీ అమ్మగారు ఏమనలేదా? అంటే ఈ వయసు అప్పుడే పెళ్ళి? అది జరిగింది. నేనైతే ఇప్పుడు చాలా బాధపడతాను. మంచి మూవీస్ ఇంకా మనం చేస్తుంటే బాగుండేది, ఎందుకంటే దాని విలువ ఏంటి అనేది తెలిసింది. బట్ 3-4 yearsలోనే 30-40 చేశారు కదా. చేసేసాను పట 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 తమిళ, కన్నడ, మలయాళం. సో అలా అయింది. సో ఇప్పుడు కొద్దిగా మనం రిలాక్స్డ్గా ఉన్నాం కాబట్టి ఇండస్ట్రీలో మనం ఒక స్ట్రాంగ్, పైగా మేము చేసినప్పుడు ఒక దాసు నారాయణరావు గారు కానీ దాసరి పద్మ గారు కానీ ఇండస్ట్రీకి చాలామంది ఒక స్ట్రాంగ్ పిల్లర్స్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పిల్లర్స్ కరెక్ట్ అయిన వాళ్ళు ఇంకా పడల ఇండస్ట్రీకి. సో తప్పకుండా ఇండస్ట్రీలో దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒక ప్రొడ్యూసర్గా మంచిగా స్థిరపడాలని ఒక ఆలోచనతో చేతులు కాల్చుకోకుండా మళ్ళీ ఏంటి ఇలా అయిపోయారు అని అందరి చేత అనిపించుకోకుండా సో ప్లాన్డ్గా వెళ్ళాలని ఐఎమ్ వెయిటింగ్. అయితే రాజేంద్ర ప్రసాద్ గారితో మీరు చాలా సినిమాలు చేశారు. బట్ మిస్టర్ పెళ్ళానికి వచ్చేసరికి మీరు చేయాల్సిన వేరే వాళ్ళు చేశారు. శుభలగ్నంలో కూడా అలాగే మిస్ అయింది. ఏంటి అది ఎలా జరిగింది? జరిగినాయి అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నవేనండి. ఇప్పుడు అప్పట్లో వాళ్ళ మాట చెల్లేది, అది అందరికీ తెలిసిన విషయమే. బాపు రమణ గారు ఈ అమ్మాయి అయితే బాగుంది అన్నారు, ప్రసాద్ గారు కాదు తిని వెయ్యండి. ఆల్రెడీ అంతకుముందు చేశారు కదా మీతో 2-3 సినిమాలు చేశారు. అంటే రాజేంద్ర ప్రసాద్ గారికి అమ్మాయి అయితే బాగుంటుందని, ఈయనకి ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అని ఏవో చిన్నవి సిల్లి కారణాలు చెప్పేవాళ్ళు. సో బాపు గారు పాపం చాలా కృషి చేశారు, ఆల్రెడీ మంచిగా 3 సక్సెస్ అయినాయి కదా అని చేయలేకపోయాం అంతే. ఇంకా అందరూ ఇప్పుడు ఫ్యామిలీస్ అయిపోయినాక చాలా ఇంటర్వ్యూస్ చెప్పేశాను నేను. సో కొన్ని కారణాలు అలా అనుకోకుండా మనకి శుభలగ్నం ఏమైంది? శుభలగ్నానికి ఆమని గారి క్యారెక్టర్ అయితే కృష్ణారెడ్డి గారిని మొన్న కూడా నేను అన్నాను. డేట్స్ వరకు కాలేదు.
అదెందుకు మీకు అంటే మీకు అనుకున్న క్యారెక్టర్ మళ్ళీ అది ఎందుకు పోయింది అంటున్నాను. చేసింది ఇంకా నేను మనం పోయినాక ఒక క్యారెక్టర్ పోయినాక ఎందుకు పోయిందని అడగలేం కదా. కాదు అదే ఫస్ట్ మేబీ మరి బెటర్గా ఉంటుందని అనుకున్నారు, లేకపోతే డేట్స్ ప్రాబ్లము చాలా సంవత్సరాలు అయిపోయింది కదండి. బట్ అనుకుని చేయలేకపోయిన మాట అయితే వాస్తవం. మొన్న ఏదో మీటింగ్ ఫంక్షన్లో కలిసినప్పుడు కృష్ణారెడ్డి గారిని కూడా అడిగాను నేను, అవునమ్మా మిస్ అయిపోయారు క్యారెక్టర్ అని. కానీ రెండు ఆమెని గారికి వెళ్ళినాయి. ఆమెని గారు ఆమెని చేసేసి ఏది మిస్టర్ పెళ్ళం శుభలగ్నం. శుభలగ్నం మంచి క్యారెక్టర్. సో అలా పోయిందన్నమాట. రాసి పెట్టుంది అలా అయితే. అయితే మీరు పెద్ద హీరోలతో చేయలేదంటే రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళు అప్పుడు పెద్ద హీరోలు వాళ్ళతో చేశారు. బట్ నేను అంటాం ఇప్పుడు కమర్షియల్ హీరోస్ అని మాట్లాడతాం కదా చిరంజీవి గారు, అంటే వాళ్ళతో చేయకపోవడం రీజన్ ఏంటంటే మీకు అంటే అవకాశాలు రాలేదా, లేదంటే ఎక్స్పోజింగ్ ఇలాంటివి చేయడం ఇష్టం లేదా, లేదంటే దేని వలన అంటే కొంచెం మోడర్న్గా ఉండేవాళ్ళు కదా వాళ్ళ పక్కన హీరోయిన్ కమర్షియల్ సినిమాలు అనేసరికి చేయలేకపోయాను అంతే. తెర ముందు నటన తెలుసు, తెర వెనక నటన నాకు రాదు. అండ్ నేను ఎప్పుడు కూడాను నా స్వాభిమానంగా ఉండే అమ్మాయిని, దాన్ని కోల్పోయి నేను ఎప్పుడు చేయలేదు. సో మేబీ అంతే, అంతకన్నా కారణాలు ఏం లేవు. అయితే దివ్య టాలెంట్ లేని అమ్మాయి కాదు, అభినయం రాని అమ్మాయి కాదు. అలానే వాళ్ళతో చేసిన వాళ్ళు ఇంకొకలా నేను చెప్పట్లేదు, కానీ నేను చేయలేకపోయాను అంతే. అదే నేను అనేది, అంటే చేయలేకపోవడం అంటే ఇప్పుడు మీ టాలెంట్ నటన అంతా ఉంది, అంటే ఎక్స్పోజింగ్ చేయడానికి కొంతమందికి ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఎక్స్పోజింగ్ అని ఏం లేదండి. నేను కూడాను నరేష్ గారితో వాళ్ళతో చేసిన సినిమాల్లో స్విమ్ సూట్ వేయాల్సి వచ్చింది. ఇష్టం లేకపోయినా ఇంకా ఆర్టిస్ట్గా కాబట్టి ఆ క్యారెక్టర్ అప్పట్లో అప్పుడేంటంటే దేనికి దానికి ఉండేవాళ్ళు. ఇప్పుడంటే ఒక హీరోయిన్ అంటే చాలామందికి మనకి ఐటమ్ సాంగ్స్ వాళ్ళకి ఎక్కడో, ఇప్పుడు అప్పట్లో తప్పకుండా ఒక ఎన్టీఆర్ సినిమా తీసుకున్న ఇది చేసుకున్న వాళ్ళకి ఒక సాంగ్ ఒక పర్టికులర్ అపీరెన్స్ అని ఉండేది. సో ఆయన హీరోయిన్ చేయాల్సిన విధంగా ఉండేది. ఉన్న వాళ్ళలో కొన్ని పద్ధతులతో నేను వర్క్ చేశాను నేను, కానీ ఎక్స్పోజింగ్ అని కాదు, కానీ కొన్ని పద్ధతులు ఇక అంతే. అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు దాన్ని పెద్ద కాంట్రవర్సీగా తీసుకువెళ్ళటం నాకు ఇష్టం లేదు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఇండస్ట్రీలోకి నేను నిలదొక్కోవాలని వస్తున్నాను కాబట్టి ఆ ఇంటర్వ్యూలో అలా చెప్పింది కదా అని రేపు దానిని మైనస్ చేసుకోవటం ఇష్టం లేదు, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను అంతే. ఆ పద్ధతిలో అంటే కొంతమంది ఫాలో అవుతున్న పద్ధతిలో మీరు దట్స్ వెళ్ళలేకపోయారు. ఓకే. అయితే మీ సెకండ్ ఇన్నింగ్స్ చూసి మేము స్టన్ అయ్యాం. అంటే అప్పుడు అంత సన్నగా ఉండేవారు, కొంచెం నెక్స్ట్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి కొంచెం ఇది చేశారు. మళ్ళీ ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ బాబు బొమ్మలాగా రెడీ అయ్యారు. ఏంటి ట్రాన్స్ఫర్మేషన్స్? అంటే అప్పుడు ఏమైందంటే అండి, నేను మూవీస్ అయిపోయినాక నాకు 2 సిజరీన్ అయింది, బాబు పాప ఇద్దరు. మంచి భోజన ప్రియురాలి, తిని బాగా రిలాక్స్ అయ్యాను. ఓకే. సో బాగా వెయిట్ వేసేసాను అప్పుడు అనమాట. ఇంకా మళ్ళీ సినిమాలు అని అనుకోలేదు. రాధాగోపాలను చూసిన తర్వాత దివ్యవాణి అని పేరేస్తే ఎవరు దివ్యవాణి? కానీ చాలా మంది బాపు గారు అప్పుడు నాని అసిస్టెంట్ డైరెక్టర్ ఆ మూవీలో, మన ఇప్పుడు హీరో నాని అందులో అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. అబ్బాయి డోర్ దగ్గరకు వచ్చి షార్ట్ రెడీ అని చెప్పేవాడు. అక్కడ వాళ్ళందరూ అనుకున్నమాట, బాపు గారు ఈ వచ్చి నాకు అన్ని సింగిల్ టెక్ పట 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 వెళ్ళిపోయాను. స్నేహ చేసింది అమ్మాయి చెప్పింది, ఆ పెళ్లి పుస్తకం సీడీ ఇచ్చారండి, చాలాసార్లు నాకు చూడమని, ఇట్లానే కావాలని చెప్పారు. సో ఎస్పెషల్లీ మీ కళ్ళు అండ్ రొంబ అழகா இருக்கு అని చెప్పని. దాని తర్వాత చాలామంది సన్నబడి దివ్యవాణి శ్రీకాంత్ చేసి ఉంటే బాగుండేది ఆ క్యారెక్టర్ అనే విధంగా. కానీ ఆ కాసులమ్మ నిజంగా ఆయన చేయించే విధానం అమేజింగ్ అండి. ఒక అమాయకురాలైన భార్య ఆ భర్తని ఇష్టపడేది తన బిడ్డ కోసం. అసలు ఆ కోర్టులో సీన్స్ కానీ చాలా కన్నీళ్ళు తెప్పించే విధంగా ఆ కాసులమ్మ క్యారెక్టర్ నా కోసమే రాశారు వెంకటరమణ గారు, ముళ్ళపూడి వెంకటరమణ. అప్పుడు నేను మైసూర్లో ఉన్నాను. సార్ ఎలా నేను ఇంత వెయిట్ ఉన్నాను, మళ్ళీ నేను తగ్గకుండా ఎలా చేయాలి సార్ అంటే, ఇలా కూడా చేయాలి దివ్య, నువ్వు బాగుంటుంది అని చెప్పాను. ఈ క్యారెక్టర్ అంటే ఇక బాపు గారి కోసం చేశాను. సో ఆ తర్వాత ఇంకా చూసుకున్నాక నో ఇది కాదని మళ్ళీ మన కష్టము మన కృషి. అయితే శ్రీరస్తు సుమ్మస్తు అనే సాంగ్ అది 30 ఏళ్ళు అంత అయినట్టుంది. బట్ ఇప్పటికీ కూడా ఏ పెళ్లి క్యాసెట్ అయినా ఏ పెళ్లి వీడియో అయినా చూస్తే ఆ సాంగ్ లేకుండా ఫినిష్ కాదు. సో మరి అంత సింపుల్గా చేసిన ఆ సాంగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆ సాంగ్ చేసేటప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఎవరో మేనేజర్ వచ్చి ఒక 200 మంది లిస్టు అవన్నీ చెప్తే బాపు గారు అవన్నీ కొట్టిపడేసి క్లోజులు పెట్టి మేనేజ్ చేసి తీసారని చెప్పి అన్నారు. సో మీ ఆ సాంగ్ ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పమంటే? ఆ సాంగ్ 1.5 డేలో ఫినిష్ చేశాను. 1.5 డే. ఓకే. అదేంటంటే బాపు గారే మొత్తం తీసేశారు ఆ సాంగ్ మొత్తం.
అసలు ఎంత న్యాచురల్గా అంటే అది స్క్రీన్ మీద ఫస్ట్ అప్పట్లో రష్ వచ్చినప్పుడు, ఇప్పుడంటే మానిటర్ ఉంది ఎదురుగా కూర్చొని రీషూట్లు చేసుకుంటున్నారు. అందులో మిస్టేక్ ఏంటంటే ఆడవాళ్ళకి ఎడం పక్కన పెడతాము చుక్క, కుడి పక్కన మగవాళ్ళకి, ఆడవాళ్ళకి కుడి పక్కన, మగవాళ్ళకి ఎడం పక్కన ఏదో మొత్తానికి అది ఏమైందంటే నేను లంచ్ బ్రేక్లో ఏం చేశానంటే బాబు గారికి రియల్గా కాటికి పెట్టాలి, మనకు కొద్దిగా తెలివితేటలు కదా అనా, మళ్ళీ మా మేకప్ మ్యాన్ని అది తుడుచుకుంటే మళ్ళీ మరకలు పడుతుంది, ఇలా బ్లాక్ స్టిక్కర్ తీసి పెట్టాను. లంచ్ టైంలో లంచ్ అయిపోయింది, టచ్అప్ చేసుకుంటూ అటు ఉండాల్సిన పొరపాటున ఆపోజిట్లో పెట్టేశారు, స్టిక్కరే కదా. ఓకే, తీరా అన్నీ ఆయన క్లోజప్స్ అన్నీ తీసుకున్నారు. రష్లో చూస్తుంటే ఏంటంటే ఈ అమ్మాయికి బుగ్గ మీద అది ఆ చుక్క ఒక దాంట్లో రైట్ ఉంది, ఒక దాంట్లో లెఫ్ట్ ఉంది ఏంటండి అని నేనైతే వణికి. అప్పట్లో ఫిల్మ్ ఎంత కాస్ట్ కదండి, నాకేంటి చూసినాక పిలవండి మాధవరావు గారిని, అమ్మాయి మేకప్ మ్యాన్ పిలవండి అని అన్నారు. మేకప్ మ్యాన్ వెళ్ళినాక ఏంటంటే ఇంత అనుభవం ఉన్న వాళ్ళు ఇలా పెట్టారు ఏంటండి అని మళ్ళీ ఇమీడియట్గా షార్ట్స్ క్లోజప్స్ తీశారు. మళ్ళీ తీశారు. ఓకే. సో అసలు ఎంత న్యాచురల్గా అంటే అది చేసేటప్పుడు మనకి తెలియలే, ఆ సాంగ్ చరిత్ర ఉన్నంత వరకు ఉండిపోతుంది, అంత అర్థం ఉంటుంది అందులో. ఆయన అంత భావోత్కంగా అంత అందంగా చూపిస్తారని అప్పటి తెలియలేదండి. కానీ అది తెలుగువాడి ప్రతి ఒక్క గుండెల్లో ఇప్పటికీ కూడాను. కామెడీ ఏంటంటే నేను అప్పుడు టీడీపీలో ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది, నేను బాగా ప్రెస్ మీట్లలో గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా జగనన్న అంటున్నారని అన్ని ప్రెస్ మీట్లో మాట్లాడటం. ఆయన మ్యారేజ్ డే అంటే భారతి గారిది వాళ్ళది పెట్టి నా సాంగ్ అడుగు అడుగున్న తొలి పలుకులు గుర్తు చేస్తారు. కానీ అసలు అది చూసినప్పుడే ఈ టీడీపీ వాళ్ళంతా పంపించేవాళ్ళు, ఇదిగోండి మీ సాంగే పెట్టారు జగన్. ఏమండి అది ఆయనని అక్కడ మన ధర్మం కాబట్టి మాట్లాడాం, ఆయన ఏం నాకు శత్రువు కాదు కదండి అని. పెళ్ళవక ముందే, పెళ్ళైన తర్వాత అది ఆ సినిమా షూటింగ్ పెళ్ళవక ముందే కదా నా ఫస్ట్ స్టార్టింగ్. అదే నేను అంటున్నా. సో అంటే అప్పుడు అనుకున్నారా పెళ్ళంటే అంత బాగుంటుంది సాంగ్లో చూపించినంత అని? అసలు అప్పుడు ఏం అవగాహన లేదు పెళ్ళిలో. నా 14 years అప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను. ఇక అది ఎట్లా అంటే సిస్టమేటిక్ లైఫ్ అయ్యేది. 4 o'clock నిద్ర లేవటం, డ్యాన్స్ చేసుకోవటం, ఆనంద మాస్టర్ రావటం, క్లాసికల్ డ్యాన్స్. షూటింగ్లో లేనప్పుడు, షూటింగ్ ముందంటే అదొక ఇప్పుడున్నంత, ఇప్పుడు సెట్లోకి రమ్మంటే 11ంటికి 12ంటికి వస్తున్నారు. అప్పట్లో 7 o'clock ఫస్ట్ షాట్ తీయాల్సిందే. ఫస్ట్ షాట్ సన్ రైజ్లో 7కి షాట్ తీయాలి, 8:45కి బ్రేక్, 9:30కి మళ్ళీ టచ్అప్ అయిపోయి సెట్లో ఉండాలి, షార్ప్ 1 o'clock లంచ్, మళ్ళీ 2 o'clock మనం సెట్లో ఉండాలి, 6 o'clock either 9 o'clock. ఒక్కొక్కసారి సీన్స్ అవతల వాళ్ళ డేట్స్ని బట్టి నేను సూర్యుడిని 24 hours వర్క్ చేసి నా 10 రోజులు కంటిన్యూగా అనమాట. 6 o'clock 7 o'clock వరకు నైట్ సీన్స్ దీనికోసం చేసి కింద నిద్రపోవడానికి. ఇప్పుడంటే క్యారీవాన్స్ ఉన్నాయి, అప్పుడేమున్నాయండి, మా మమ్మీ వాళ్ళు తలకాయ పెట్టుకుని అలా పడుకునేదాన్ని నేను. అట్లా చేసి కష్టపడి వర్క్ చేసిన వాళ్ళం కాబట్టి ఈరోజు సమస్యలు ఏది ఉన్నా కూడా ఎట్లని ఇప్పుడున్న సౌకర్యాలు. ఇప్పుడు ఏంటండి, ఒక ఆర్టిస్ట్ హీరోయిన్ వస్తుందంటే వెనకాల ప్రొడ్యూసర్ నెత్తిన తెల్లగుడ్డ వేసుకోవాల్సిందే. నిజంగా ఏదో సక్సెస్ అవ్వబట్టి 7 మంది బాడీ గార్డులు, వాళ్ళకి ఫుడ్ వండిచ్చే వాళ్ళు ఒకళ్ళు, విగ్గులు పెట్టడానికి మేకప్ ఒకళ్ళు, మళ్ళీ పర్సనల్ అసిస్టెంట్లు ఒకళ్ళు, బౌన్సర్లు, క్యారీవాన్స్, ఇవన్నీ చూస్తున్నప్పుడు వీళ్ళు అదృష్టవంతులు, మేము కష్టంతో వచ్చిన వాళ్ళు. బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. అయితే మరి ఎన్టీఆర్ గారితో కూడా చేశారు కదా, సో ఆయనతో ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకోండి. బ్యూటిఫుల్ అండి. సార్ని నేను ఫస్ట్ ఇక్కడ స్టూడియోలో, వాళ్ళ స్టూడియోలో చూసాము. నేనేం తెనాలి వారు అని అన్నారు. తెనాలి వారు అప్పటికే వెళ్ళిపోయింది న్యూస్. ఏం తెనాలి వారు అని ఆ కవిసార్వభౌమ గెటప్లో ఉన్నారు. అసలు ఆ మొహంలో తేజస్సు, ఆయన మెడిటేషన్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, కాళ్ళకి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. తిరుపతి లడ్డు వచ్చింది అప్పుడే ప్లేట్లో, ఇంత పెద్ద లడ్డు చేసి నేను ఇలా పెట్టాను చెయ్యి, ఆయన ఇలా ఆయన పెట్టిన ఫోర్స్కి నా చెయ్యి ఇలా ఉంది అనమాట. చెయ్యి ఇలా పెట్టారు బ్లెస్ చేయడానికి, ఒక్క నిమిషం అలానే అయిపోయాను, లేవలేదు అనమాట. సో ఆయన ఏ పని చేసినా కూడా అంత ఇది అని. అప్పుడు కూర్చొని నేను ఎలా చేస్తారో షార్ట్స్ అని బాపు గారి పక్కన అక్కడ కూర్చొని షార్ట్స్ అన్నీ చూస్తున్నాను. అసలు తేజస్సు ఇది ఆయన లైటింగ్ షార్ట్కి అర్థం చూసుకుంటా. సో
సో ఆయన ఎన్టీఆర్ అని చెప్పి అప్పుడు ఆ సాంగ్కి ఇచ్చిన చెక్కు ఎస్. సో హరికృష్ణ గారు తీసుకొచ్చి మాకు ఇచ్చే ఇట్స్ వెరీ స్వీట్ మెమరీస్ అండి ఓకే, నాకు ఓకే. జీవితం. అంత పెద్ద బ్యానర్లో ఆ సాంగ్ చేయటం పార్వతీదేవిగా మనకి ఎవరు శ్రీను మాస్టర్ గారు అబ్బాయి శివ శివ అని ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్ అది. సో రెమ్యూనరేషన్స్ కూడా ఎలా ఉండే అప్పట్లో? బాగానే ఉండే. ఇప్పుడు ఉన్నంత ఎక్కడ ఉన్నాయండి, అప్పట్లో అన్ని బడ్జెట్ మూవీసే కదా. సో అప్పుడంతా చెన్నైలో జరిగేవి, ఇక్కడ ఉన్నంత ఎంత ఉండేది అప్పట్లో రెమ్యూనరేషన్? అప్పట్లో ఫైనల్ మేము తీసుకుంది ఒక 3 lakhs 4 lakhs అప్పట్లో. 4 lakhs ఎక్కువ. అంతే ఎక్కువ. విజయశాంతి శారదా అంటే వాళ్ళు చేసిన వాళ్ళకి 6 మ్యాక్సిమం 6 లక్షలు నాకు తెలిసినంత వరకు. సో ఆ టైంకి మేము రీచ్ అవుట్, అది కూడా నాకు లైన్గా హ్యాట్రిక్ కొట్టబట్టి. అప్పుడు కూడా పేమెంట్స్ ఎట్లా ఉండే షెడ్యూల్ ప్రకారం ఉండేవి. ఓకే. ఇప్పుడు ఎక్కడండి ఒక యాడ్ అంటే ఎన్ని రోజులు చేస్తే దాన్ని బట్ట షెడ్యూల్ అంటే కంటిన్యూ ఒక షెడ్యూల్ అయిపోయేది కదా. లేదంటే 20 days ఇక్కడ 20 days అక్కడ వేరే మూవీ ఉంటే 45 daysకి మనకి ఫస్ట్ కాపీ వచ్చేసేది. ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఓకే. అప్పుడు హీరోలకు అప్పుడు కూడా ఎక్కువే కదా, వాళ్ళకే ₹1 కోటి దాకా ఉండేదా అప్పుడు? మీరు 100% ఎప్పుడు కూడా హీరోయిన్ కన్నా హీరోలు ఉంటది అంటే వాళ్ళకి ₹1 కోటి దాకా ఉండేదా ఇంకా ఎక్కువ? నేను ఎప్పుడు అంత ఇన్వాల్వ్ అవ్వలేదండి. ఏ హీరోలు ఎంత తీసుకున్నారు నా అంటే జనరల్ గా మాట్లాడుకునే జనరల్గా అది అందరికీ తెలిసిందే ఎంత ఉండేది ఏంటి అనేది. సో మనకి నేను ఎప్పుడు వాటిలో మీరైతే హైయెస్ట్ తీసుకుంది 4 lakhs అంతే. సో అంతా చెప్పేవాళ్ళు మమ్మీ ఇంత ఈ సినిమాకి ఇంత అడిగేదాన్ని. పెద్ద పట్టించుకున్నారు. మనకి ఏమీ తెలియదు, మనకి అసలు బ్యాంకులు తెలీదు, చెక్కులు సరే ఇప్పటికీ కూడా తెలియదు, ఇప్పటికీ కూడా తెలియదు. ఇప్పటికీ ఏటీఎం కార్డు పెట్టి డబ్బులు తీసుకోవాలంటే ఎక్కడ తప్పనొకతనని మా హెల్పర్, మా డ్రైవర్ కానీ ఆ పిల్లలు కానీ. మీరు అంత పీస్ఫుల్గా అంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు ఇప్పుడు అర్థమవుతుంది. ఈ పెద్దగా పట్టించుకోరు కాబట్టి అంత పీస్ఫుల్గా ఉంటున్నారు. కానీ వాటి అవసరత చాలా ఉంది, విటమిన్ ఎం అవసరత చాలా ఉంది. మైట్ బి, బట్ కాకపోతే నేను అనేది అంటే ఒక టెక్నాలజీ కానీ వీటిలు కానీ అవన్నీ పెద్దగా మీరు తీసుకోకపోబట్టి. సెల్ ఫోన్ కూడా నేను ఎక్కువ పట్టించుకోనండి. ఓన్లీ ఫోన్ మాట్లాడతారా? ఫోన్ మాట్లాడతాను. వాట్సాప్ ఒక్కటి నేర్చుకున్నాను, ఆ ట్విట్టర్ తెలీదు, ఏంటి ఇంకటి ఇన్స్టాగ్రామ్ అన్ని మా పిల్లలు ఎవరైనా చూస్తారు. అదే నేను అంటున్నా, ఎన్ని తెలియకపోబట్టి మీరు ప్రశాంతంగా ఉన్నారు హ్యాపీగా ఒక రకంగా. బట్ మీ వచ్చిన దగ్గర మీ ఐస్ వస్తుంటే ఏదో బ్రౌనిష్గా ఉన్నాయి, బ్రౌన్ ఐస్ అయితే ఏమన్నా పెడతారా వాటికి? 100% దాన్ని బట్టి పెడతాను. నా ఐ బాల్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్, చాలా రేర్ కదా క్వాలిటీ. సరేనండి, అదే అర్థమైంది. అంటే ఇందాక నుంచి అడిగినట్లకి లాస్ట్ ఆన్సర్ ఏంటంటే మీరు ఇలా ఇంత ప్రశాంతంగా ఎలా బతుకుతున్నారంటే దాని ఆన్సర్ ఇది. ఇప్పుడు కూడా సోషల్ మీడియాకి దూరంగా ఉండడం, మీ లైఫ్ అసలు పట్టించుకోనండి ఏది కూడాను. పైగా నాకేంటంటే లైఫ్లో ఏదన్నా మనకి రాలేదు అన్నప్పుడు ఎక్కువ కృంగిపోను నేను. అది మా మమ్మీ నేర్పించారు. డివోషనల్గా నేను వినేటువంటి దేవుని యొక్క బలమైన మాటలు నన్ను స్థిరపరిచినాయి అనమాట. కూర్చొని డీప్గా ఆలోచిస్తాను. ఒక వ్యక్తి నన్ను బాధ పెట్టినా, ఏమన్నా నేను చేయలేని పెట్టినా కూడాను, అండ్ నాకున్న ఒక్క 4 స్నేహితులు మంచి వాళ్ళు నాకు ఇచ్చాడు దేవుడు. అండ్ ఇప్పుడు నాకు ఫ్యామిలీ పర్సన్గా నాకు ఉన్నటువంటి ఫ్రెండ్స్లో నాకు ముఖ్యం ఒక గాడ్ ఫాదర్ లాగా ప్రవీణ్, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట నాకు. సో తను ఏంటంటే లైక్ ఒక మదర్ లాగా, ఎంత కేర్ అంటే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడాను మేడంకి ఏం తెలీదు, ఆమె అమాయకురాలు అని ప్రొటెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో సగం ఏంటంటే నా భారం అంతా వాళ్ళు తీసుకుంటారు. అలానే రత్న అని నా ఫ్రెండ్, ఏమన్నా నాకు ఉందన్న సిస్టర్ ఇట్లానే ఆమె మీద. సో అలా నాకు రేఖ అని ఒక 4-5 మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సగం భారం వాళ్ళ మీద వేసేస్తాను. ముందు ఇదే పని మా అక్క మీద మా అన్న మీద వేసేసేదాన్ని. వాళ్ళు చూసుకోవటం వల్ల మనం ప్రశాంతంగా నిద్ర. ఇప్పుడు కొంచెం వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ కుటుంబ వ్యవస్థను బట్టి వాళ్ళు దూరం అయ్యారు. దేవుడు నాకు ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ని ఇచ్చారు. ఇక కొంత వాళ్ళు ఏంటంటే కొన్ని నేను తెలియక నేను అమాయకంగా స్టెప్ వేసినా కూడా ఏమన్నా పర్వాలేదు బలంగా లాగేస్తారనమాట. సో దానివల్ల కొంచెం స్ట్రెస్ ఉండదు. సో అన్నిటికన్నా ముఖ్యం నా పిల్లలు ఇద్దరు, దే ఆర్ లైక్ నాకు మదర్ అండ్ ఫాదర్ లాగా. ఎస్పెషల్లీ నా కొడుకు చాలా బ్రాడ్ మైండ్. సో మమ్మీ ఏంటి అనేది కొద్దిగా మనకి ఏంటంటే అవకాశం దేవుడు ఇచ్చాడు ప్రజలలో. ఇప్పటికీ నేను రాజకీయాలలో నాతో ఉన్న వాళ్ళలో చూసుకుని 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేయకపోయినా, ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా నేను కంటెస్ట్ చేయకపోయినా, అండ్ ఈ సినీ ఇండస్ట్రీలో కూడా ఓహో అని అందరితో ఇప్పుడున్న పెద్ద పెద్ద అగ్రజులతో నేను చేయలేకపోయినా, దేవుడు నాకంటూ ఒక
ఇచ్చాడు. నాగబాబు గారు స్టార్టింగ్లో దివ్యవాణి అంటే ఒక బ్రాండ్ అమ్మ అని చెప్పారు. సో ఆ బ్రాండ్ అనే ట్యాగ్ రావటం మనకి చాలా కష్టం అండి. ఎస్ ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, డివోషనల్గా తీసుకున్న, పొలిటికల్ తీసుకున్న, కుటుంబీకరాలు తీసుకున్న, పొలిటికల్ వ్యవస్థ తీసుకున్న, ఎప్పుడు నా లిమిట్స్ దాటను, ఎక్కువ తగ్గింపు గుణం కలిగి ఉంటాను. అలానే కోపం వచ్చిందంటే ఎదురు ఎవరున్నా కూడా పడబడ్డాను అదని. ఎస్ అదే మీరు అన్నారు కదా ఇందాక కష్టపడ్డాను కాబట్టి కష్టపడి తెచ్చుకున్నారు మీరు. అదేదో ఈజీగా వచ్చింది కదా, కష్టపడి సంపాదించుకున్నారు కాబట్టి మీకు ఈ రోజుకి ఆ గౌరవం ఏమీ తెలియదండి. మా మమ్మీని ఆల్ క్రెడిట్ గోస్ టు మై మదర్ ఓన్లీ. కూర్చోమంటే కూర్చోవటం, నుంచోమంటే నుంచోవటం, కష్టం జరిగినా నష్టం జరిగినా ఎక్కడ నన్ను, నా కుటుంబీకులు ఎప్పుడు నన్ను దేనికి ఇబ్బంది పెట్టలేదు. ఎంతోమంది నాతోటి ఆర్టిస్టులను చూశాను. సో వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా అదృష్టవంతురాలిని. ఎస్ ఇంకా మీరు అన్నట్టు ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేయాలనుకుంటున్నారు, అలాగే పాలిటిక్స్లో కూడా ఉన్నారు కాబట్టి మీ ఫ్యూచర్ ఎండేవర్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి. యా నాన్న. ఇప్పుడు దివ్యవాణి గారు అంటే ఇప్పటివరకు ఎలా అయితే ఒక క్లీన్ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ అలా కంటిన్యూ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.